హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో మా చెర్రీ పుట్టినరోజు అని చెప్పి మేము టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి రెస్టారెంట్కి వెళ్ళాం కదా. ఇంకా అదంతా నేను లాస్ట్ వ్లాగ్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంకా దాని కంటిన్యూషన్ అనమాట. రెస్టారెంట్ నుంచి ఇంటికి వచ్చేసాం మేము. ఇంకా హారన్నయ్య వాళ్ళు వెళ్ళి కేక్ అది తీసుకొని వచ్చారు. ఇంకా వచ్చిన వెంటనే కేక్ కట్ చేయలేదన్నమాట. అప్పుడే కదా ఫుల్గా తినేసి వచ్చింది. కొంచెం సేపు అయినా కట్ చేద్దాము అని చెప్పి ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా 5:30కి అట్లాగా కేక్ కట్ చేద్దామని చెప్పి ఇంకా అక్కడ అరేంజ్ చేస్తున్నాము. పిల్లలందరూ కూర్చొని ఉన్నారు. సరే ఒక ఫోటో తీస్తాను ఆగండ్రా మీరు అంటే ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు కట్ చేసినా వెంటనే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇప్పుడు కామ్గా ఉన్నారు, ఒక ఫోటో తీస్తానరా చూడండి అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే దాని మీద స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా. చైత్రాకి ఏంటంటే స్ట్రాబెర్రీ నచ్చదనమాట. ఇంక వీళ్ళందరూ ఏంది చైత్ర నీకు స్ట్రాబెర్రీ ఇస్తానని చెప్పి అంటున్నారనమాట. అదేమో నాకొద్దు అంటుంది. ఇంకా నేను అది హెల్తీగా చైత్ర తినంటే నాకు వద్దమ్మా నాకు నచ్చదు అని చెప్పి అంటుంది. It's a Nintendo Switch. No, I don't want a Switch with a Nintendo in there. No. So he's missing out on a Nintendo Switch. Yeah, I want a Nintendo Switch. I want it. Nintendo Switch ఆడుతున్నారు. సరే Nintendo Switch కావాలి బర్త్డేకి. సో బేసిక్లీ no Switch కావాలి. దాని Nintendo రాయి. అబ్బా నీ అంత తెలివితేటలు లేవురా. బర్త్డే కావాలి 11 తర్వాత తీసుకొచ్చారి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఆ చాక్లెట్ ముక్క పెట్టండి నోట్లో పెట్టాలంటే బెస్ట్. ఒక స్పూన్ కేక్ లో పెట్టాలి. అవును కేక్ లో పెడితే ఏమైంది? ఇచ్చింది తీసుకో. Happy birthday, Cherry. Have this chocolate, mate. మీరు పోయి కాకండి I'll have the rest. చైత్ర అత్త చేతిలో పోయి చైత్ర. Nice, Cherry. సరే అమ్మలో పెట్టరా, అమ్మ నాన్నకి పెట్టు. What about the strawberry, mate? So now the chocolate. Yeah? Give me the chocolate, you can have the strawberry, yeah? Can I give you strawberry? I'll give you strawberry. No, you did that on purpose to me. I know, he doesn't want to eat chocolate. అదిస్తున్నావా? అందులో వేయను. స్ట్రాబెర్రీ Give me strawberry, but I said no strawberry. ఫైన్. స్ట్రాబెర్రీ ఇది ఏం కాదు మంచిదే. మా చెర్రీ కేక్ కట్ చేసినాక చైత్రకి స్ట్రాబెర్రీ అంటే నచ్చదు అని చెప్పింది కదా. ఇంకా అందుకని చెప్పి కావాలని వాడు స్ట్రాబెర్రీ తీసి దానికి పెడుతున్నాడు అనమాట. అదేమో నో చెర్రీ నాకు వద్దు స్ట్రాబెర్రీ వద్దు అంటా ఉంది. వాడేమో తిను అంటున్నాడు. ఇంకా నేను చైత్ర స్ట్రాబెర్రీ క్రీమ్లో ఉన్నది కదా చాలా బాగుంటుంది చైత్ర తిను అంటే తినింది అనమాట. తర్వాత వాడిని అడుగుతుంది పర్పస్గానే పెట్టావు కదా నాకు స్ట్రాబెర్రీ నాకు నచ్చదని చెప్పిన అంటే వాడు నవ్వుతున్నాడు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. యాక్చువల్గా మా చెర్రీ పుట్టినరోజుకే అందరం ఉంటాం అనమాట. పిల్లలందరూ ఉంటారు, బాగా సందడిగా ఉండిద్ది. ఎందుకంటే వాడి పుట్టినరోజు హాలిడేస్లో వచ్చిద్ది. ఇంకా వీళ్ళ పుట్టినరోజులు అంటే చైత్రదైనా చరణ్దైనా ఋషిక్ది కూడా హాలిడేసే. కాకపోతే సమ్మర్ హాలిడేస్ ఇండియాలో సమ్మర్ హాలిడేస్ అంటే ఇండియా వస్తాం కదా. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఋషిక్ పుట్టినరోజుకి మేము ఇండియా వెళ్ళలేదు కాబట్టి వాడు ఒక్కడే అక్కడ చేసుకున్నాడు అనమాట. ఇంకా చైత్ర చరణ్ వాళ్ళకి ఏంటంటే స్కూల్ హాలిడేస్ అయితే కలుస్తాము. ఈ స్కూల్ ఉంటేనేమో కలవటం కష్టమైద్ది కదా. ఇంకా అట్లా కాకుండా మా చెర్రీది అయితే కంపల్సరీ అందరం కలుస్తాము అనమాట. ఇంకా కేక్ అది తినిపిస్తున్నాం మేము కూడా. ఓకే కూర్చోండి నాన్న. సరే నువ్వులే ఫ్రేమ్లో అడ్డంగా ఉన్నావు సరే కూర్చో. అలా కూర్చోండి జస్ట్ ఒక స్నాక్. యా మీ ఇద్దరు నుంచోండి వాళ్ళు కూర్చోమను. దాని ముగ్గులేయటం ఆపమను. చైత్ర ఓకే చరణ్ నీ సో తర్వాత కంటిన్యూ చేయొచ్చు. ఒక్క నిమిషం అవుతావా ప్లీజ్. యా
Ready? Steady, sleep. Charan, come on. Yes, that's it. Good boy. Okay, good. చైత్ర కేక్ తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోపోండి అమ్మా. Happy birthday, her. Get rid of one of the Happy, there someone left the ass. పిల్లల కేక్ కట్ చేసి బౌల్లో పెట్టేస్తుంది మా వదిన. ఇంకా మేము పెద్దవాళ్ళం ఏంటంటే ఆ కేక్ వచ్చింది కదా అట్ట పెట్టి దాన్ని ఇందాక శరతను అక్క కట్ చేస్తున్నారు కదా ఇంకా వాటిల్లోనే పెట్టుకొని తింటాం అనమాట. ఇంకా బౌల్స్ వేస్ట్ ఎందుకు అని చెప్పి. నచ్చిందా చెర్రీ కేకు ఫ్లేవరు? చెర్రీ అదే వాడే పిక్ చేశాడు కదా. No, నేను actually. నువ్వా బా నీ క్రాఫ్ ఉందరా నీకు రా. కేకు పెద్దది ఆర్డర్ పెట్టారు కదా ఇంకా అది చాలా మిగిలిందనమాట. ఇంకా దాన్ని బాక్స్లో పెట్టి పెడుతున్నారు. మా హరన్న ఏంటంటే కేక్ ఉన్న క్రీమ్ అంతా ఉండిద్ది కదా అది అసలు మొత్తం తీసేస్తారనమాట. అసలు ట్రిమ్ చేసినట్టు తీసేస్తారు. అది మంచిది కాదు అని చెప్పి ఆ పైదంతా తీసేస్తారు. ఇంకా అక్కకి అదే చెప్తున్నాడు ఆ పైదంతా తీసేసేయి అని చెప్పి చెప్తున్నాడు. మా వదిన మరీ అంటే అట్లా మరీ మొత్తం తీసేసినా సరే టేస్ట్ అట్లా ఉండదు కదా. సరే తినేటప్పుడు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు తీసుకుంటారులే అని చెప్పి అంటుంది. ఇంకా అన్నయ్య ఏమో కాదులే పిల్లలు మళ్ళీ అది ఇష్టంగా తింటారు కదా మంచిది కాదు కదా అని చెప్పి ఇంకా అట్లాగా మొత్తం ట్రిమ్ చేపిస్తున్నారు. మా వదిన పిల్లల కోసం రిటర్న్ గిఫ్ట్స్ ఆర్డర్ పెట్టింది. ఇంకా అందరినీ లైన్లో కూర్చోబెట్టి మా చెర్రీ చేత ఇప్పిస్తుంది అనమాట. అరే థ్యాంక్ యూ చెప్పరేంది. సరే ఫస్ట్ చరణ్ చూడండి ఏమేమి ఉంటాయి అనుకుంటున్నారు. అది స్టూల్ లేవా బుజ్జమ్మ? స్టూల్ లేవా? Let's open it. Give it to me. చెర్రీ రుషి రుషి అడ్లేవా ప్లీజ్. చెర్రీ నువ్వు కూడా రా చైర్లోకి పక్కన కూర్చోవే. అది డెకరేషన్ చైత్ర సైకిల్ అవి టీవీ పెట్టుకోవడానికి అది ఏం చేయరాదు. దేనికి వేసుకోవడం దీన్ని? నీ అది నాది ఇంట్లోది పడి ఉంటుంది వేసి. ఇదిగో అది ఎందుకు ఇచ్చాను తనవి చెప్పు. అది చేతులు దురదగా ఉన్నప్పుడు నొక్కుంటా ఉండొచ్చు అని. బేసికల్లీ మీ చేతులు అందరి ఎలానే ఉంటాయి కదా ఏం చేయాలని. అది కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్. చేతులు అది కూడా సేమ్. అదే చేతులు ఖాళీగా ఉండకుండా నొక్కుతా ఉంటారు. I got bigger one. I got a 5-pound one. I got one for myself too. Hey, that's my box. I like this. అవే కొంచెం బ్రేక్ అయినట్టున్నాయి కదా 1-2 సైకిల్స్. ఋషికి పాపం వాడు ఇరిగింది వాడు ఉంచేసుకున్నాడు సైకిల్. అంటే అదే ఏదో చేతులకి దొరద ఇట్లా బటన్స్ పాపప్ అంతేలే తీయటం పెట్టడం తిరగదు జస్ట్ అది దాంట్లో తీసి పెట్టి షేప్ స్పైరల్. వాడు ఋషికి సెలెక్ట్ చేశాడు వాడే అవన్నీ. How do you do that? Gearbox. So what is this the time say? అని మీ అందరికి స్మార్ట్ వాచెస్ అనమాట. టైం తెలుస్తుంది. జస్ట్ నార్మల్ చేతి పెట్టుకుంటారు. That's right, yeah? Chili, can you set the time? Where's the normal time? How do you put this in, Roshik? పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ చూస్తే ఎంత ఎగ్జైట్మెంట్ అంటే వాటిలో ఏముంది అని చెప్పి అసలు ఆత్రంగా అన్నీ ఓపెన్ చేశారనమాట. వాటిలో కొన్ని కీ చైన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ అనమాట. గేర్ బాక్స్ లాంటిది ఒకటి, ఇంకొకటి ప్రెస్ చేసేది ఒకటి, అట్లాగా కీ చైన్స్ అండ్ ఒక స్పైరల్ లాంటిది ఒకటి, ఒక పిల్లల స్మార్ట్ వాచ్ లాగా ఒకటి, ఇంకా అట్లా మొత్తం పెట్టి ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా దాంట్లో కొన్ని చాక్లెట్స్ అట్లా పెట్టేసి ఇచ్చిందనమాట. సైకిల్ అనమాట, షో
పీస్ లాంటిది అనమాట సైకిల్. ఇంకా అట్లా అవన్నీ చూసి ఇంకా వాటితో కొంచెం వాళ్ళు ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా సరే మేము డిన్నర్ చేద్దాము, డిన్నర్ లైట్గా చేసుకుందాము అని చెప్పి కట్టె పొంగల్ ఉండేది కదా, అదైతే ఈజీగా అరిగిపోయిద్ది కదా, మార్నింగ్ అంతా హెవీగా తిన్నాం కదా అని చెప్పి, అది కాక వెదర్ చాలా చల్లగా ఉంది, ఇది వేడివేడిగా తింటే బాగుంటుంది అని చెప్పి ఇంకా కట్టె పొంగల్కి చేస్తున్నాము. మామూలుగా నేను చేసే స్టైల్ ఏంటంటే మొత్తం కుక్కర్లో పెట్టేసి చేసేస్తాను కదా, ఇంకా ఇదొక స్టైల్ అనమాట. అంటే ఫస్ట్ అవి ఉడకబెట్టేసి తర్వాత తాలింపు వేయటం, ఇట్లా 2 స్టైల్స్ ఉంటాయి కదా, ఇంకా అట్లాగా చేసామన్నమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసాం కాదు, అంతా ఎక్కువ అయిపోయిందనమాట. అంటే సరిపోయితే అంత చాలామంది ఉన్నాం కదా అని చెప్పి కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేసాము. కాకపోతే పిల్లలు ఏంటంటే అంత ఇష్టంగా తినలేదన్నమాట. దాంట్లోకి చట్నీ కూడా మార్నింగ్ టిఫిన్లోకి చేసిన చట్నీ ఉంటే ఇంకా చట్నీ పక్కన పెట్టుకొని తింటున్నారు. వాళ్ళకి ఏంటంటే అంత ఇష్టంగా లేదనమాట. నేను తెచ్చుకున్నా, నాకు పెట్టుకుంటా. వేసుకున్నాడు, కలుపుకున్నాడు మొత్తం. వాడికి ఇలా తింటా అమ్మా, అప్పుడు తింటా, నంచుకుంటావా? పిల్లలు అందరు తిన్నాక ఇంకా మేము కూడా తింటున్నాం అనమాట. తర్వాత అక్కోళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారు. సరే మా వదిన చైత్రాని, సరే చైత్ర తన్వి వెళ్తుంది కదా, వదిలిపెట్టి వస్తావా అంటే సరే అని చెప్పి స్టార్ట్ అయ్యిందనమాట. అట్లా వదిలిపెట్టి రావడానికి స్టార్ట్ అయిన కన్వర్జేషన్ ఏమైందో చూడండి. ఎందుకు వేసుకున్నా చెప్పింది నువ్వు ఒకదానివేనా? నా చెప్పులు ఉన్నాయి పోమ్మా. మాయ్ నా ఉన్నాయి క్రాక్స్ వేరే ఉన్నాయి చూడు చైత్ర. ఏంది అసలు ఉండదు అక్క, అదో దాని సంగతి మీకు తెలీదు. చైత్ర ఉండలేవు చైత్ర, చెబుతున్నాను. ఉండలేదమ్మా, అది ఏడ్చిద్ది. చైత్ర దాని అది ఉండదు అక్క, అందుకని అమ్మాయి కాళ్ళు కూర్చుంటే కానీ జలుబు చేస్తుంది, కాళ్ళని జలుబు చేస్తుంది. నాకు తెలియదు చైత్ర, నువ్వు ఏడిస్తే మాత్రం కుదరదు చైత్ర, చూస్తున్నాను అది. ఇక్కడ కాన్వర్జేషన్ ఏంటంటే తన్వి చైత్రాన్ని స్లీప్ ఓవర్కి రమ్మని చెప్పి అడుగుతుంది వాళ్ళ ఇంటికి. చైత్ర ఏమో నువ్వే ఇక్కడ ఉండని చెప్పి అడుగుతుంది. ఇంకా అక్కేమో నువ్వు రా చైత్ర ఇవ్వాలా, రేపు తన్వి వచ్చిందని చెప్పి అంటే నేనేమో ఉండదు అక్క, దానికి అది ఎప్పుడు అలవాట్లేదు కదా, మళ్ళీ నైట్ లేచి గొడవ చేసిద్దేమో ఇబ్బంది అయ్యిద్ది అంటే ఏం కాదు అలవాటు అయ్యిద్ది అని చెప్పి తీసుకొని వెళ్ళారు. ఎట్లా ఉండిద్దేమో టెన్షన్గా ఉందన్నమాట. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.